మరో 100 సభలకు సిద్ధమవుతోంది వైసీపీ పార్టీ. ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే దూకుడుగా వెళ్తున్న జగన్ బస్సు యాత్ర తర్వాత మరో 100 సభలకు ప్లాన్ చేశారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో ఉండేలా చూస్తున్నారు. వీలుంటే బహిరంగ సభ లేదంటే రోడ్ షో చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. నోటిఫికేషన్ తర్వాత పూర్తి ప్రచార షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సిద్ధం సభలతో పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపిన వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ నెల 21న మేమంతా సిద్ధం బస్సు యాత్ర పూర్తవుతుంది. ఈ క్రమంలో యాత్రకు కంటిన్యూటీకి రోడ్ షోలకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. 100 సభలకు సిద్ధమవుతున్న వైసీపీ ఎన్నికల ప్రచార ఎజెండాపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. బస్సు యాత్ర కొనసాగుతుంది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఆయన బస్సు యాత్ర ద్వారా కొనసాగిస్తున్నారు. గతంలో సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలను మినహాయిస్తూ ఇతర నియోజకవర్గాలు దాదాపు అంటే 21 పార్లమెంటు నియోజకవర్గాలతో వైఎస్ జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. 4 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మంచి చేసినట్లయితే మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే సిద్ధం సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపామని, ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రతో ప్రజల్లోకి మరింత చేరువవుతున్న అంశాన్ని కూడా ప్రధానంగా వైసీపీ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ నెల 21 తేదీలో వైఎస్ జగన్ బస్సు యాత్ర టెంటివ్గా మూసే అవకాశం ఉన్నట్టుగా వైసీపీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత బస్సు యాత్ర ముగిసిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. ఇటీవల కాలంలో వరుసగా పర్యటించారు. ఈ మధ్య కాలంలో బస్సు యాత్రతో వివిధ నియోజకవర్గాలు ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రోడ్ షోలు నిర్వహించేందుకు వీలుగా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిరోజు ఏప్రిల్ 20 తర్వాత ప్రతిరోజు కూడా కనీసం 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల సమాచారం అవుతుంది. అవసరమైన చోట బహిరంగ సభలు నిర్వహిస్తారు. వీలు కాని చోట పట్టణ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కూడా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ తర్వాత హెలికాప్టర్లు అంటే సుడిగాలి పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మారుతున్న రాజకీయ సమీకరణ అంటే ఏప్రిల్లో 2వ వారం తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలు కూడా మొదలవుతుంది. అభ్యర్థుల ప్రచారాన్ని వేగవంతం చేస్తారు. అప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్టి పెట్టుకుని ముందుగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెళ్ళాలి, అక్కడ జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలు అవసరం, ఎన్నికల ప్రచారం అవసరం అన్న అంచనా కూడా వైసీపీ వర్గాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వాటికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార రోడ్ షోలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా వైసీపీ తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముందుగా సిద్ధం సభలు నిర్వహించింది. ఆ తర్వాత ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలు 100 పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచార సభలు రోడ్ షోలు నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. మొత్తం మీద మాత్రం ఎన్నికల ప్రచార స్పీడును, ఎన్నికల ప్రచార దూకుడును పెంచేందుకు వైసీపీ రెడీ అవుతుంది. కెమెరామెన్ కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.